సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈ రోజుతో నీ పరీక్షా కాలం అనేది ముగిసింది తల్లి. ఇన్ని రోజుల నుంచి నీకు పడే కష్టాలను చూసి, బాబా నాకెందుకు ఇన్ని కష్టాలను అడుగుతూ ఉన్నావు కదా, ఆ కష్టాలకి అర్థం ఏంటో తెలుసా తల్లి? ఇన్ని రోజులు కూడా నువ్వు పరీక్షా సమయంలో ఉన్నావు. ఈ పరీక్షల్లో నేను పెట్టే ప్రశ్నల నుంచి నాకు తగిన సమాధానం అనేది నీ దగ్గర నుంచి లభించింది. అందువల్ల నీ పరీక్షా కాలం అనేది ముగిసింది తల్లి. ఇహ మీదట నీ జీవితం అనేది ఎలా ఉంటుంది అని చెప్పి నేను తెలియజేయబోతున్నాను అని బాబా అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు? మన పరీక్షా కాలం ఏంటి? ఎన్ని రోజులు మనకి అలా పరీక్షా కాలం అనేది ఉంటుంది? పరీక్షా కాలంలో బాబా ఇచ్చిన ప్రశ్నలకి మనం ఇచ్చిన సమాధానం ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. చాలా మంది అండి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. ఎన్నో వందల మెసేజెస్ వస్తూ ఉన్నాయి. అక్క, బాబా గారు మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు, మీరు మాకు పంపించే మెసేజెస్ అన్నీ కూడా బాబానే స్వయంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది అక్క అని చెప్పి ఒక ఆవిడ మనకు ఒక మెసేజ్ పెట్టారండి. అది మీకు చదివి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక భక్తురాలు ఏమంటున్నారనంటే, అమ్మ, ఇవాల్టి వీడియో నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి వీడియోస్ ఇంకా కూడా మీరు చెయ్యండి అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ, దేవుడికి కనెక్ట్ అయ్యేలాగా మీరు మంచి మంచి విషయాలనే తెలియజేస్తూ ఉన్నారు. మన మంచి ఏంటి, మనం తెలుసుకోవాల్సిన మంచి ఏంటి, మనం ఎలాంటి ఒక చెడు విషయాలలోంచి బయటికి రావాలి అనే ఒక విషయాన్ని నేను గ్రహించగలుగుతున్నాను. ఏదైనా అంటే అండి, మనం తెలుసుకోవాల్సిన విషయాలను నేను గ్రహించగలుగుతున్నానక్క మీ వీడియోస్ ద్వారా. ఇలాంటి వీడియోస్ ఇంకా కూడా చేయండి బాగా. అంటే ఒక మైండ్ ఫ్రెష్గా ఉండేలాగా, ఒక పాజిటివ్గా అనిపిస్తూ ఉన్నాయక్క ఇలాంటి వీడియోస్. థ్యాంక్ యూ అక్క. మీ వీడియోస్ అన్నీ కూడా రోజు చూస్తున్నాను, చాలా బాగుంటున్నాయి. బాబా గారే మాకు నా మనసు ప్రశాంతంగా ఉండేలాగా మీ ద్వారా ఇలాంటి సందేశాన్ని పంపిస్తున్నారేమో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అని చెప్పి ఒక ఆవిడ చెప్పారండి. నిజంగా అండి, మన మనసులో ఏదైనా సరే ఒక నెగిటివ్ ఆలోచన అనేది ఉన్నా కూడా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు నిజంగా ఇలా ఎందుకు ఉండకూడదు, ఇలా ఉండటం వల్లే మనకి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అని అనుకొని నన్ను నేను చాలా రోజుల నుంచి మార్చుకుంటున్నానక్క అని కూడా చాలామంది చెబుతున్నారండి. అంతవరకు ఎందుకండి, మొన్నటికి మొన్న ఒక ఆయన, అక్క నేను చివరి స్టేజ్లో ఉన్నాను, నా కష్టాలను చూసి నేను చనిపోదామని అనుకున్నాను. ఎప్పుడైతే మీ వీడియో అనేది నేను చూశానో, తల్లి ఆగు, కంగారు పడకు, నువ్వు చేసే పని చాలా తప్పు అని చెప్పి అని అన్నప్పుడు రాత్రికి రాత్రే నేను స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకొని చనిపోదామని అనుకున్నాను. మీ వీడియో చూసినప్పుడు నాకు బాబానే చేయి పట్టుకొని నన్ను లాగినట్టుగా అనిపించింది అని చెప్పి చెప్తుండే అండి. నిజంగా అలా గూస్ బంప్స్ వస్తున్నాయండి మనకి. నిజంగానే బాబా ఉండి వెనకాల మనల్ని ఒక కష్టాల నుంచి బయటికి లాగితే ఎలా ఉంటుందో నేను అప్పటికప్పుడు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడు మనల్ని అన్నారు కదా అని చెప్పేసి ఆ ప్లేస్లో నన్ను నేను ఊహించుకునే కంటే బాబాని ఊహించుకొని నేను ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. అంత బాగా కనెక్ట్ అవుతున్నాయి అని అనేసరికి నిజంగా ఇదంతా కూడా బాబా గారి ఆశీర్వాదమే. మనల్ని ఒక సందేశాన్ని మిగతా వాళ్ళకి నలుగురికి పంచమని చెబుతున్నారు అని అన్నప్పుడు చెప్తున్నాం మనం, అంతే. అది నిజంగా అది బాబా చేసి చూపిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్ళి వాళ్ళకి తెలియాలి అన్న విషయాన్ని బాబానే చూసుకుంటున్నారు అని అంటే నిజంగా మనకి బాబా చాలా సపోర్ట్ చేస్తున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇంక మీ అందరికీ కూడా ఎప్పుడు ఇలాగే బాబా గారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి. ఎప్పుడు కూడా అండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం, బాబా ఎందుకు ఇలాంటి కష్టాలు అని. నిజంగా ఎప్పుడు కూడా బాబా మనకి పరీక్షలు పెడుతూ ఉంటారండి. ఎలాంటి వాళ్ళకైనా సరే, మంచి వాళ్ళకైనా చెడ్డ పనులు చేసే వాళ్ళకైనా సరే పరీక్షా కాలం అనేది ఉంటుందన్నమాట. ఇన్ని రోజులు ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, ఒక ఎగ్జామ్ రాయాలి, మనం ఇన్ని సంవత్సరాలు చదువుకోవాలని ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ వచ్చేంత వరకు కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అటువంటి టైంలో మన మైండ్ అనేది ఎలా ఉంటుంది, ఇంట్లో వాళ్ళు ఒక పక్కన ప్రెషర్ ఇస్తూ ఉంటారు. టీచర్స్, మాస్టర్స్ వచ్చేసి మార్కులు తక్కువగా వస్తున్నాయి, ఇంకా ఏంట్రా చదవట్లేదు సరిగ్గా, ఇంకా బాగా చదువు అని అనటం కానీ, లేదంటే అలా చదువుకునేటప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం, క్వశ్చన్స్ సరిగ్గా రాయలేకపోతూ ఉంటాం. పరీక్ష రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అని
అనుకుంటూ ఉంటాము, కానీ ఆ మార్కులు తెచ్చుకోలేకపోతూ ఉంటాం. అలాంటి టెన్షన్ ఎంత బాగా ట్రై చేసినా కూడా మధ్య మధ్యలో ఆటంకాలు రావడం, పరీక్షలో పాస్ అవ్వకపోవడం, మంచి మార్కులు రాకపోవడం అనేది కూడా ఒక పరీక్షా కాలంలో ఉన్న ఒక పరీక్షేనండి మనకి. అంటే పరీక్షా సమయం అనేది జరుగుతూ ఉన్నప్పుడు బాబా పెట్టే పరీక్షలు అనమాట. లేదు బాబా, మీరు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా నేను ఈ పరీక్షను రాసి నేను పాస్ అవ్వగలను అనే ఒక నమ్మకంతో ఎప్పుడైతే ఆ పిల్లలు పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారో నిజంగా అలాంటి వాళ్ళు జీవితంలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. చాలామంది పిల్లలండి నాకు 100కి 199 మార్క్స్ రావాల్సిందే, ఒక్క మార్కు తగ్గినా కూడా అండి చాలా బాధపడే పిల్లలు కూడా ఉన్నారు. అందువల్ల అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక నిజంగా అది కరెక్ట్ కాదండి. ఒక సమయం కాకపోయినా సరే ఒక సమయంలో అయినా సరే మనకి ఆటుపోటులు వస్తూ ఉంటాయి, ఒడుదుడుగులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి అది కూడా ఒక మంచికే అని అనుకోవాలి. చాలామంది పట్టుదలతో ఉంటూ ఉంటారు పిల్లలు. మాకు కొంచెం మార్కులు తగ్గినా కూడా అయ్యో నేను ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, నాకు కొంచెం తగ్గింది అని అన్నప్పుడు బాధపడకండి ఫ్రెండ్స్. దాని వెనకాల కూడా మంచి ఉంటుంది. మీ కృషి, మీ హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. అందువల్ల కంగారు పడిపోయి చాలామంది పిల్లలు వేరేలాగా ఆలోచిస్తూ ఉన్నారండి. అందువల్ల అలా ఆలోచించడం అనేది చాలా తప్పండి. బాబాకి ఇష్టం లేని పని కూడా. అంటే అండి చేతకాని వాళ్లే అలా చేస్తూ ఉంటారు, అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం సాధించడానికి పుట్టిన వాళ్ళం. మనం ఇంతవరకు కూడా ఒక 99 మార్క్స్ రాకపోతే ఏమైంది, ఒక 90 మార్క్స్ వచ్చే 95 దాకా మనం రాగలిగాము. ఎవరికైనా అలాంటి అదృష్టం ఉంటుందా అండి? చదువు అనేది అందరికీ అవ్వదండి. అలాంటి ఒక వరాన్ని బాబా మనకి ప్రసాదించారు. ఇంకా కూడా బాగా రావాలి, ఇంకా కూడా బాగా రావాలి అని అనుకునే దానికంటే ఎందువల్ల ఇలా జరిగింది, సరే ఇప్పుడు మనకి కాకపోతే ఆ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నారేమో బాబా. మనలాగే ఎంతో మంది ఉంటారండి. అందువల్ల ఆ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నా కూడా మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే పిల్లలకి ఎలా అయితే పరీక్షలు అనేవి ఉంటాయో మనకి కూడా మన జీవితంలో కూడా ఎన్నో రకాల పరీక్షలతోటే మనం గడుపుతూ ఉన్నామండి. మనం అనుకుంటాం ఆ కోరికలు, కష్టాలు, సమస్యలు, బాధలు అనే మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది కూడా ఒక పరీక్షలాగా మనం తీసుకొని బాబా చేసే ప్రతి పరీక్షకి కూడా పెట్టే ప్రతి పరీక్షకి మనం చక్కటి సమాధానం అండి, చక్కగా నిదానంగా కోపం రాకుండా, కోపం లేకుండా బాబా ఇలాగే పెడతారులే పరీక్షలు, ఇలాగే టఫ్గానే ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. అందువల్ల మనం భయపడిపోయి కంగారు పడిపోయి తప్పుగా ఆన్సర్ రాసే కంటే, అంటే తప్పుగా బాబాని వెళ్ళి ప్రశ్నలు అడిగే కంటే చాలా వరకు కూడా నిదానంగా ఉండగలిగితే అండి మన పరీక్షా సమయం అనేది కూడా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుందండి. బాబా పరీక్ష పెట్టేదానికి దానికి అర్థం అదేనండి. మనం ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, ఎలాంటి సమస్యని ఎలా తీసుకోగలుగుతున్నాం, ఎక్కువ టెన్షన్ పడుతున్నామా, లేదు బాబా ఉన్నారని బాబా మీదే భారం వేస్తున్నామా అనేది కూడా మనకు ఒక పరీక్షా కాలమే. కాబట్టి అలాంటి పరీక్షా సమయం అనేది ఈ రోజుతో ముగియబోతుంది తల్లి. నీకు ఎప్పుడైతే కనుక పరీక్షలో ఈ ప్రశ్న అనేది కష్టంగా నీకు అనిపిస్తుందో, అంటే ఈ సమస్య అనేది నీకు చాలా బాధనిస్తుందో, ఆ సమయంలో నా చేతిలో ఉన్న ఈ దీపాన్ని ఒకసారి తాకు తల్లి, నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని అంటే ఎప్పుడు కూడా ఒక పాజిటివ్గా మనం ఆలోచించాలి. పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు ఉండాలి అని అంటే కనుక బాబా ఇలాంటి దీపాలని ద్వారకామాయిలో వెలిగించి ఎంతో మంది జీవితాలలో ఇలాంటి వెలుగును తీసుకొచ్చారండి. ఇది అక్షరాల నిజం అనమాట. మన కష్టాలన్నిటికీ కూడా నీకు బాధ అనిపించిందా, నీ ఇంట్లో ఎలాంటి సమయమైనా సరే, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నువ్వు నాకు వెలిగించే ఈ దీపారాధనని ఒక్కసారి వెలిగించి చూడు. మనం ఇలా నిష్టగా ఉండాలనో, బాబా నాకు చాలా వరకు కూడా అసలు తట్టుకోలేనంత బాధలో ఉన్నానన్న ఒక వ్యక్తి అండి ఏం చేశారు అని అంటే, ఎప్పుడు కూడా తను చేసే పద్ధతి ఏంటి అని అంటే, కష్టంగా ఉన్నప్పుడల్లా తనకి నిద్ర పట్టలేదు అనుకోండి, అర్ధరాత్రి అయినా కూడా లేచి కూర్చొని బాబా దగ్గర పెట్టే దీపాన్ని వెళ్ళి మళ్ళీ కూడా నూనె పోసి వెలిగించి అక్కడ ఒక 5 నిమిషాలు కూర్చొని వస్తారంటండి. నిజంగా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుందక్క, నా కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందని. ఎప్పుడైతే బాబాని వెతుక్కొని బాబా దగ్గరికి వెళ్ళి బాబాకి ఇలాంటి ఒక దీపాన్ని వెలిగిస్తే నిజంగా మన జీవితంలో కూడా అండి పరీక్షా కాలం అనేది ముగియబోవటానికి ఇలాంటి సమయం సందర్భం అనేది బాబా మనకు కల్పిస్తూ ఉంటారు. అందువల్ల ఎవరూ కూడా భయపడకండి. బాబా పెట్టే పరీక్షను కానీ ప్రశ్నలను కానీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ సమాధానం కూడా ఆయనే ఇస్తారు. ప్రశ్నలు ఆయనే ఇస్తారు, సమాధానం కూడా ఆయనే చెబుతారు. కాబట్టి కొంచెం ఓపికతో ఉంటే మన పరీక్షా కాలం కూడా ఈ రోజుతోటే ముగియపోతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.